వారికి అనేక దుఃఖములు ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని పరీక్షించడానికి వచ్చే దుఃఖములు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు దుఃఖ దినాలు ఎలా వస్తాయంటే, దుఃఖము ఎలా వస్తుందంటే, మొదటి మాట మనం తీసుకునే నిర్ణయాల మూలమున. ఏంటండి? మనం తీసుకునే నిర్ణయాల మూలము. ఇది చేసే తప్పు అని తెలుసు, ఇది చేస్తుంది తప్పు అని తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళి కోరి తెచ్చుకుంటాం. దేవుని దగ్గర అడగకుండా, దేవుని దగ్గర అసలు ఆయన దగ్గర ఒక మాట చెప్పకుండా ఏం చేస్తూ ఉంటాం? వెళ్ళి తెచ్చేసుకుంటాం. మనం తీసుకునే నిర్ణయాలు, అది వ్యాపారమైన, కొంతమందికి ఏమీ తెలీదు కానీ వ్యాపారం ప్రారంభించాలి. కొంతమందికి ఏం సత్తు ఉండదు, ఏ శక్తి ఉండదు, కానీ ఆ పని చేసేయాలి. మనం తీసుకునే నిర్ణయాల వలన కూడా మన జీవితాల్లో దుఃఖం ఏర్పడతా ఉంది. రెండవదిగా చూస్తే పాపము వలన దుఃఖము.